రాజకీయాల్లో కొన్నిసార్లు జరిగేవి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత దాదాపుగా కనిపించకుండా పోయిన ఆయన ఉన్నట్టుండి మళ్లీ ఎందుకు తెరపైకొచ్చారు? అది కూడా తన పాత ప్రత్యర్థి చంద్రబాబు నాయుడుపై అంత తీవ్రమైన ఆరోపణలతో. సరే, ఈ సడన్ రీఎంట్రీ వెనుక ఉన్న అసలు కథేంటో కాస్త లోతుగా చూద్దాం రండి. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదు, ఇది ఒక పూర్తిస్థాయి కుట్ర. కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే. అంటే కేవలం ఆరోపణలు చేయడం కాదు, ఒక పెద్ద డ్రామాకి తెరలేపినట్టుంది. మరి ఇంతకీ ఏంటి ఈ కుట్ర? ఎవరున్నారు దీని వెనుక? ఆ వివరాల్లోకి వెళ్దాం. అయితే ఇక్కడే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒకటుంది. ఓటమి తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ ఏడాది తర్వాత ఒక్కసారిగా ఇందుకింత దూకుడుగా ముందుకొచ్చారు. అది కూడా సూటిగా చంద్రబాబు నాయుడునే ఎందుకు టార్గెట్ చేశారు? ఇది అనుకోకుండా జరిగిందా, లేకపోతే దీని వెనుక ఏదైనా పక్కా ప్లానుందా? సరే, ఈ మొత్తం దాడిని అర్థం చేసుకోవాలంటే ముందు మనం కేసీఆర్ ఈ మధ్యకాలంలో ఎక్కడున్నారో గుర్తుచేసుకోవాలి. ఎందుకంటే ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన దాదాపుగా కనిపించలేదు. ఓటమి తరువాత కేసీఆర్ ఒక రకంగా పొలిటికల్ సైలెన్స్లోకి వెళ్ళిపోయారు. కనీసం ఎమ్మెల్యేగా గెలిచినా అసెంబ్లీ వైపు కూడా చూసింది లేదు. అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి మీడియా ముందుకు రావడం, తీవ్రమైన ఆరోపణలతో విరుచుకుపారటం, ఇది రాజకీయ వర్గాలను నిజంగానే షాక్కు గురిచేసింది. మరి నాటకీయమైన రీఎంట్రీ వెనక అసలు టార్గెట్ ఎవరు? కేసీఆర్ దాడి అంతా ఒకే ఒక్క వ్యక్తి చుట్టూ తిరిగింది. ఆయనే చంద్రబాబు నాయుడు. ఆయన చేసిన ఆరోపణలు కూడా చాలా స్పెసిఫిక్గా, సూటిగా ఉన్నాయి. ఇదిగోండి, ఇదే అస్సలు ఆరోపణ. తెలంగాణకు ఒక రకంగా లైఫ్ లైన్ లాంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆపించడానికి చంద్రబాబు నాయుడు ఏకంగా సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో కుట్ర పన్నానని కేసీఆర్ ఆరోపించారు. గమనించండి, ఇది కేవలం ఒక ఆరోపణ కాదు, ఇట్స్ లైక్ ఎ పొలిటికల్ డిక్లరేషన్ ఆఫ్ వార్. కానీ ఇక్కడే ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తోంది. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు తెలంగాణలోని ఒక ప్రాజెక్టును ఆపడం వల్ల వచ్చే లాభమేంటి? ఒక స్టేట్ సీఎం ఇంకో స్టేట్ డెవలప్మెంట్ను ఎందుకు అడ్డుకుంటారు? ఈ ఆరోపణ వెనుక ఉన్న తర్కమేమైనా ఉందా? అయితే కేసీఆర్ దాడి కేవలం ఆ ఒక్క ప్రాజెక్టుతోనే ఆగిపోలేదు. దాని స్కోప్ ఇంకా పెంచారు. ఏకంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధంతా బూటకమని, అక్కడ కంపెనీలతో చేసుకుంటున్న ఒప్పందాలన్నీ నకిలీవని తేల్చేశారు. అంటే ఆయన టార్గెట్ ఇప్పుడు చంద్రబాబు మాత్రమే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమన్నమాట. సరే, కేసీఆర్ ఈ దాడి ఒంటరిగా చేస్తున్నారా, లేక తెరవెనక ఇంకెవరైనా ఉన్నారా? ఈ విశ్లేషణ ప్రకారం ఈ కథలో మరో కీలకమైన పాత్రధారి ఉండే అవకాశముందని కొన్ని హింట్స్ కనిపిస్తున్నాయి. ఈ ఫ్లెక్సీ చూడండి. జగన్ పుట్టినరోజునాడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక నేత ఆయన ఇంటి ముందు దీన్ని ఏర్పాటు చేశారట. ఇది కేవలం అభిమానంతో జరిగిందా, లేక కేసీఆర్ జగన్ల మధ్య కొత్తగా చిగురుస్తున్న స్నేహానికి ఇదొక సిగ్నలా? ఈ విశ్లేషణ మాత్రం దీని యొక్క ముఖ్యమైన క్లూగా చూస్తోంది. నిజానికి కేసీఆర్ జగన్ల బంధం కొత్తదేమీ కాదు. గతంలో జగన్కు మద్దతుగా కేసీఆర్ చాలా విధాలుగా సహాయం చేశారని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీకి ఆఫీస్ ఇవ్వడం దగ్గర్నుంచి ఎన్నికల ప్రచారానికి గవర్నమెంట్ బస్సులు పంపడం వరకు వీరి మధ్య మంచి సహకారమే నడిచింది. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరినీ కలుపుతున్నది ఉమ్మడి శత్రువు సిద్ధాంతమనమాట. చంద్రబాబు నాయుడుపై ఉన్న వ్యతిరేకతే కేసీఆర్, జగన్లను మళ్లీ ఒకే వేదికపైకి తీసుకొస్తోందా? రాజకీయాల్లో శత్రువుకి శత్రువు మిత్రుడు అనే ఫార్ములా ఇక్కడ వర్కౌట్ అవుతోందా? సరే, కేసీఆర్ ప్రస్తుత స్ట్రాటజీని అర్థం చేసుకోవాలంటే ఆయన గతాన్ని చూడటం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆయన తన రాజకీయ ప్రత్యర్థుల మీద వైఖరిని ఎలా మార్చుకుంటారో చూస్తే మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ క్లూస్ దొరుకుతాయి. ఇదే చూడండి, కేసీఆర్ రాజకీయాల్లో అసలైన మ్యాజిక్. ఈరోజు బీజేపీని తెలంగాణకు పట్టిన శని అని విమర్శిస్తున్న కేసీఆరే నిన్న మొన్నటి వరకు అదే బీజేపీతో సీక్రెట్ డీల్స్ ఉన్నాయని సాక్షాత్తు ఆయన కూతురే కవితే చెప్పిన విషయాన్ని ఈ విశ్లేషణ గుర్తుచేస్తోంది. అంటే ఏంటి? రాజకీయ అవసరాలను బట్టి మిత్రులు, శత్రువులు మారిపోతారనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు కదా? అంతేకాదు, రాష్ట్రాల మధ్య ఉండే సెన్సిటివ్ ఇష్యూలను రాజకీయంగా వాడుకోవడం కేసీఆర్కు కొత్తేమీ కాదు. గతంలో నాగార్జున సాగర్ నీటి గొడవలు వచ్చినప్పుడు ఆంధ్ర దొంగలు మన నీళ్లు దోచుకుంటున్నారు అంటూ సెంటిమెంట్ను ఎలా వాడుకున్నారో మనం చూశాం.
ఇప్పుడు మళ్ళీ అదే తరహా వ్యూహాన్ని చంద్రబాబుపై ప్రయోగిస్తున్నారా? సరే, ఈ ఫ్లెక్సీలు, పాత స్నేహాలు, మారుతున్న వైఖరులు ఇవన్నీ చూశాక ఈ మొత్తం కుట్ర వెనుకున్న అసలు కథ ఏమై ఉంటుంది? ఈ విశ్లేషణ ప్రకారం అసలు పాయింట్ వేరే చోటుంది. అదేంటంటే, ఈ టేబుల్ మొత్తం కథను మన కళ్ల ముందు ఉంచుతుంది. ఒకవైపు చూస్తే జగన్ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు. మరోవైపు కేసీఆర్ అధికారం కోల్పోయి రాజకీయంగా బలహీనపడ్డారు. సో ఈ విశ్లేషణ ప్రకారం వాళ్ళిద్దర్నీ కలుపుతున్నది వారి విజయాలు కాదు, వారి బలహీనత. మరి బలహీనత వారినేం చేస్తోంది? ఫైనల్గా ఈ విశ్లేషణ చెబుతున్నది ఇదే. రాజకీయంగా దెబ్బతిన్న ఇద్దరు నాయకులు మళ్లీ తమ ఉనికిని కాపాడుకోటానికి ఒక కామన్ ఎనిమీని టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబుపై దాడి చేయడం ద్వారా ఒకే దెబ్బకు 2 పిట్టలన్నమాట. ఒకటి, మళ్లీ పొలిటికల్ హెడ్లైన్స్లోకి రావడం. 2, బహుశః కేంద్రంలోని బీజేపీ పెద్దల దృష్టిని ఆకర్షించడం. ఇది వాళ్ల పొలిటికల్ కంబ్యాక్ కోసం వేస్తున్న ఒక పెద్ద ప్లాన్. కాబట్టి చివరిగా మిగిలే ప్రశ్న ఇదే: కేసీఆర్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు నిజంగా తన రాష్ట్ర హక్కుల కోసం చేస్తున్న పోరాటమా, లేక లెక్కలేసుకుని వేస్తున్న ఒక రాజకీయ ఎత్తుగడా? మనం చూస్తున్నది నిజమా, లేక ఒక పొలిటికల్ ఇల్యూజనా? దీనికి సమాధానం రాబోయే రోజుల్లోనే తేలుతుంది.